బడా బాబులుండే జాగా అది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఫిల్మ్ నగర్ టర్నింగ్ వద్ద ఉన్నాము. మరి అక్కడ రోడ్డు విస్తరణ జరిగే పనేనా? సో కొంచెం రోడ్ పెద్దగా అయితే ఇంకా మేము ఫాస్ట్గా రావచ్చు కాలేజ్కి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ తలనొప్పి. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ వైండింగ్కి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో దాని మార్కింగ్లో బాలకృష్ణ ఇంటికి 17 ఫీట్ల లోపలికి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. సమస్య పరిష్కారానికి 150 కోట్ల రూపాయల నిధులతో జీహెచ్ఎంసీ రోడ్డు విస్తరణకు ప్రణాళిక. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 వైడనింగ్కి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. బంజారాహిల్స్ జంక్షన్ నుండి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు. అంటే ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఏంటంటే అన్నెసెసరీ ప్లేసెస్లో ఫ్లైఓవర్స్ ఉన్నాయి, నెసెసిటీ ప్లేస్లో లేవు. సిగ్నల్స్ కూడా లాంగ్ సిగ్నల్స్, షార్ట్ సిగ్నల్స్ ఉండడము, యూటర్న్స్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం, రోడ్ వైండింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి వల్ల చాలా ఇబ్బంది ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు విస్తరణ. మనం చూసుకుంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్లకు ఈ విస్తరణకు సంబంధించినటువంటి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఆ విస్తరణ అనేది జరుగుతుందా జరగదా అని చెప్పేసి ప్రజలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. వీవీఐపీలు ఉండే ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు జరిగే పనేనా? కామన్గా ఎవరిదైనా కొంచెం ప్రాపర్టీ పోతుందంటే ఎవరు పొడగొట్టుకోరు. పొడగొట్టుకోవడానికి ముందుకు రారు.